మనం బ్రాస్లెట్ వేసుకుంటాం, లేడీస్ ఇక్కడ Bangles. బ్యాంగిల్స్ వేసుకుంటారు, జెంట్స్ ఇక్కడ బ్రాస్లెట్ వేసుకుంటారు. Hmm. ఇక్కడ మూమెంట్ అయితే ఫీమేల్ కి పీరియడ్ రెగ్యులర్ ఉండేది, ఇప్పుడు ఎవరు ఏం వేసుకుంటలేరు, అందుకోసం పీరియడ్ ఇరెగ్యులర్ అయిపోతుంది, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్ వస్తుంది. కానీ ఆ బ్యాంగిల్స్ మంచిగా ఇంకా మన తెలంగాణ స్టేట్ లో నేను చూస్తాను లేడీస్ మంచిగా వేసుకుంటారు. ఆ ఏ లేడీస్ వేసుకుంటున్నారు వాళ్ళకి ప్రాబ్లం వస్తలేదు, గైనిక్ ఇష్యూస్ వస్తలేదు. కానీ ఫీమేల్స్ ఎవరు వేసుకుంటలేరు, ఆ ఫీమేల్స్ కి కంపల్సరీ పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ వస్తుంది. ఎందుకంటే బాడీ ఫుల్ డే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, కానీ మంచిగా వేసుకున్న వాళ్ళకి రాదు. ఇంకా మెన్ కడా వేసుకున్నారు, సో కడాకి గడి 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 వాళ్ళు మూవ్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాదు. ఇంకా వాళ్ళ ప్రోస్టేట్ గ్లాండ్ ఇంకా టెస్టికల్స్ మంచి హెల్దీ ఉండేది అప్పుడు. ఇంకా లేడీస్ ఇక్కడ వంకి వేసుకున్నారు, పెళ్లి ఉంటది అప్పుడే వేసుకుంటారు. సో వంకి ఇక్కడ వేసుకుంటే మీకు ఏమైనా ఎలర్జిక్ కండిషన్స్ ఉంది, ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూ పోతుంది. ఇక్కడ వడ్డనం వేసుకుంటే మీ డైజెస్టివ్ పవర్ చాలా హెల్దీ ఉంటది. మీరు కాళ్ళులో టో రింగ్స్ వేసుకుంటారు కదా, ఒక్కొక్క టోకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. మీరు బిగ్ టోలో వేసుకుంటే మీ నాభి, మీ బొడ్డు ఎప్పుడు జారిపోదు. మీ సెకండ్ టోలో వేసుకుంటే మీకు గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ క్లియర్ అయిపోతుంది. థర్డ్ టోలో వేసుకుంటే మీకు ఎప్పుడు కోపం రాదు, మీ బ్రెయిన్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా మీ థ్రోట్, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర చాలా హెల్దీగా ఉంటుంది. ఫోర్త్ టోలో మీరు వేసుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై అయిపోతుంది. ఏ ఫీమేల్ ఫోర్త్ టోలో వేసుకుంటే ఆమె కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ టో కిడ్నీతో కనెక్టెడ్ ఉంది, కిడ్నీ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాషన్ లో అది ఏం వేసుకుంటలేరు, సో అందుకోసం ఈ అన్ని డిజీజెస్ వస్తుంది. పట్టీలు కూడా మ్యామ్, యాంక్లెట్స్ కూడా వేసుకుంటే అక్కడ కూడా ఫీమేల్ అండ్ మేల్ జెనిటల్ ఆర్గన్స్ ఉంది. జెంట్స్ థిక్ కడా వేసుకున్నారు ఆ పీరియడ్ లో, ఏన్షియంట్ పీరియడ్ లో. ఫీమేల్స్ వేసుకున్నది పట్టీలు. సో ఆ పట్టీ వేసుకుంటే కంటిన్యూస్లీ రొటేట్ అయ్యేది, అక్కడ రొటేట్ అయితే మీకు పీరియడ్ రెగ్యులర్ ఉంటది. ఇంకా డెలివరీ చేసేటప్పుడు చాలా స్మూత్ గా ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతుంది. ఇప్పుడు మీకు సి సెక్షన్ వచ్చేసింది, ఎందుకంటే మనం వేసుకుంటలేము, అందుకోసం సి సెక్షన్ కామన్ అయిపోయింది. కానీ ఆ పీరియడ్ లో దేర్ వాజ్ నో గైనకాలజిస్ట్, దేర్ వాజ్ నో డయాగ్నోస్టిక్ సెంటర్. ఒక దాయి అమ్మ ఉండేది, అన్ని టోటల్ 10 విలేజెస్ కి ఒక్కటే దాయి అమ్మ ఉండేది. ఆమె వచ్చి అందరికి డెలివరీ చేసేది. ఇంకా ఒక్క ఫీమేల్ కి ఏం సి సెక్షన్ అక్కడ ఆ గైనికే లేదు ఆ పీరియడ్ లో. సో వాళ్ళకి 10 పిల్లలు కూడా పుట్టేది వితౌట్ గైనకాలజిస్ట్. ఇప్పుడు ఒక పిల్ల పుట్టాడంటే సి సెక్షన్ అవుతుంది, అయిపోయింది, అక్కడే ఫినిష్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద వై వీ యూస్ టు వేర్ వడ్డనం, why we used to wear anklets, toe rings and all. So these are the main reasons when those ladies in ancient period సనాతన ధర్మంలో వేసుకున్నది రీజనే ఇది ఉంది. ఇది అన్ని ఒకటి వేసుకుంటే ఇప్పుడు ఇయర్స్ లో ఇక్కడ మనం వేసుకుంటే ఈ ఇయర్ మనది చాలా నియరెస్ట్ ఉంది బ్రెయిన్ కి. సో ఈ పోర్షన్ అమ్మ వూమ్ లో పిల్లలు పుట్టుతే చూడండి హెడ్ కింద ఉంటది, ఇంకా ఈ బాడీ ఇలా ఉంటది. సో ఇది మీ పిల్లల లాగానే సేమ్ బార్న్ బేబీ లాగానే ఉంది, లోపట వూమ్ లో ఎలా ఉంటది అలానే ఉంది. సో ఈ కింద పోర్షన్ టోటల్ మీ ఫేస్, దాని కింద మీ బ్రెయిన్, హెడ్ ఉంది. సో ఇక్కడ మనం హోల్ చేస్తే టోటల్ ఈఎన్టీ కవర్ అప్ అయిపోతుంది. మళ్ళా ఎక్కడెక్కడ మనం హోల్స్ చేస్తున్నాం అక్కడ 400 పాయింట్స్ ఉంది వేరే. ఈ అన్ని పాయింట్స్ యాక్టివేట్ ఉంటే మీకు ఎప్పుడు డిజీజే రాదు.